ఎగ్జామ్కి వెళ్తున్నాడా, దా నూనె రా, సిలువ వేసి ప్రార్థన చేయి. పోనానా భయపడకురా, ధైర్యంగా రాయిపో. ఇంటర్వ్యూకి వెళ్తున్నాడా, దా నూనె రాయి, ప్రార్థన చేయి. జస్ట్ అంత నూనె తీసుకొని తల మీద పెట్టు. బిడ్డ వెళ్తున్న కార్యం మంచి జ్ఞానమే అయ్యా, జ్ఞాపక శక్తిని అయ్యా, నా బిడ్డకు తోడయ్యుండు, నాకు నువ్వు అనుగ్రహించావు దేవా. వీడు ఆ స్థానాన్ని సాధించాలి. ఎందుకంటే నీ కోసం ప్రభువా, నీ పిల్లల కోసం ప్రభువా, నీ పరిచర్య కోసం ప్రభువా, నా బిడ్డకి ఇవ్వ. వాడు ఇంటర్వ్యూకి వెళ్తే చేయాలా, వాడు చదువుకి వెళ్తుంటే, ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యి వెళ్తుంటే చేయాలా. ఒక్క మాట దా ప్రార్థన చేస్తారయ్యా. వాడు పెళ్ళికి ఎదిగినోడైనా సరే ప్రార్థన చేస్తానంటే ఎందుకు రాడు, వస్తాడు. దయ్యదా ఏంటమ్మా అన్నాడు, నా సంతోషం కోసం రారా అని బతిలాడు. రా పిలు. ముందు నుంచే వాడిని భక్తిలో పెంచామనుకోడు అన్నాడు. ఇక ఏందమ్మా అన్నాడు, నూనె తీసురా అంటే వాడే వాడే వస్తాడు. అసలు అవసరం అయితే, అమ్మా నేను వెళ్తున్నాను, ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ప్రార్థన చేయమ్మా అని వాడే తెస్తాడు నూనె. అట్లా తయారు చేయాలా.